ఉచిత రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశి చక్రం భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే ఎన్ని సంఘటనలు తెలుసుకోండి. ముందుగా మేషరాశి చూద్దాం. మేషరాశి ఈరోజు సాటర్డే మే 16. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీరు ప్రేమించే వారితో వివాదాలకు దారితీసి వారిని అప్డేట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటేయడం ఉత్తమం. సాయంత్రం కోపంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజు మొదలు పెట్టండి. పెళ్లి తాలూకాకు నిజమైన పరమాంశం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానుంది. ఈరోజు మీరు చాలా రోజుల నుండి స్నేహితులను కలుసుకోవాలనుకుంటున్నారు. కావున మీరు వస్తున్నట్లుగా మీ స్నేహితునికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది. రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోన్లో పొందుటకు ఇప్పుడే డౌన్లోడ్ కూడా చేసుకోండి. అయితే మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స ఆరోగ్యంగా చూడడానికి సాయంత్రం నుండి మీరు మంచిగా నీళ్లు తాగండి. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి ఫలాలు సాటర్డే మే 16, 2016 నాడు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందుతున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మీ శ్రీమంతి మూడ్ చక్కగా లేనట్టుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటమని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. మీకు బాగా దగ్గర వారి వలన నిరాశకు గురవుతుంది. రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్లోనే చూడండి. అయితే అదృష్ట సంఖ్య వచ్చి 7, అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స శకతన్ వచన్ హనుమాన్ నాస్తిక పఠనం ప్రేమ అనుబంధాలను మెరుగుపరుస్తుంది. అలాగే తర్వాతది మిథున రాశి. శారీరక విద్యను, మానసిక నైతికను విద్యతో పాటు అభ్యసించండి. అప్పుడే సర్వముఖ అభివృద్ధి పొందుతారు. మిథున రాశి ఫలితాలు చూద్దాం. కరెక్ట్గా రాసి ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలుగుతారు. అది మీకు సత్ఫలితాలను ఇస్తుంది. కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనికైనా సరే మీరు వదిలేయాలి. అలంకరణలు, నగలపై ముదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మాటలు పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం తాలూకా
అతి ఉన్నతమైన రోజును ఈరోజు మీరు అనుభూతి పొందుతారు. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు. మీ నిజ జీవితంలో ఏదో జరుగుతుందో వారితో సంహరిస్తారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట నలుపు మరియు నీలం. చికిత్స నేటితో నిండిన ఎరుపు గాజు సీసని సూర్యకాంతిలో ఉంచండి మరియు ప్రతిరోజు నీటిని తాగండి. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి ఫలితాలు వచ్చేసి మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. తొందరపాటు పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాలు ఆలోచించి పెట్టుబడులను పరిశీలించి జరపకపోతే పరిశీలించకపోతే నష్టాలు తప్పవు. మీ తాత గార్ల సన్నిహిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండడమే మొరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నితమైన దని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారని భావన రానివ్వండి. మీరు కరెక్టుగా అని చెప్పుకోవడానికి మీ భాగస్వామితో గొడవలు పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సంధాయిస్తుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఈరోజు. మీ బంధాలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముందులతో దూరం చేస్తారు. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి మనసును గడుపుతారు, కానీ మీ యొక్క ఆరోగ్యం శ్రద్ధ చేయొద్దు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడకం నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అంటే కొన్ని వాటికి చికిత్స అన్నమాట ఇవి చెప్తున్నారు. తరువాత రాశి కన్యరాశి. కన్యరాశి ధ్యానం మరియు ఆత్మ సంస్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు, కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టడం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. మీరు గారభం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేయడానికి గొప్ప రోజు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యానం పెట్టాలి. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. సెలవుని ఒక విలాసమైన థియేటర్లో సినిమాను థియేటర్లో చూడడం కంటే ఇంకేముంది. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు ఆకుపచ్చ మరియు తస్మాన్ను ఆకుపచ్చ రంగు వాటిని వేసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధికారంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతల పసుపు పువ్వులు అందించండి. తులారాశి. మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండికాయలు వస్తువులు వస్తాయి లేదా కొత్త ప్రాజెక్ట్ కోసం నిధుల కోసం అడుగుతారు. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థానికి గురవుతారు. మీరు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో స్నేహితులతో గడపడానికి వీల్లేదని గ్రహించినప్పుడు మీరు మీ విచారము చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోయారు. దాంతో ఆమె మీతో గొడవ పడతారు. మీరు ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని వలన మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి. అదృష్ట సంఖ్య 7. ఈరోజు అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మరొక రాశి ధనుసు రాశి. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను
నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ కుటుంబ సభ్యులకు సమస్యలను తెలుసుకోవడం వలన మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలను చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీరు ఈరోజు మీ భాగస్వామితో సమయాన్ని గడుపుతారు, కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడని సమస్య వలన గొడవలు ఏర్పడవచ్చు. సామూహిక జీవితాన్ని మరుగుగా మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలితాలని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ పాఠాలను బయటికి తీస్తారు. మంచి ఫోటోలు మీరు తీస్తారు. మీ అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు వచ్చి పాదశరక మరియు చంద్రిక. తర్వాత మకర రాశి. అందమైన సున్నితమైన కమ్మని సువాసన ఉన్న శక్తివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశిస్తుంది. ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరుకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు చేస్తుంది. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు. పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి. ఈరోజు అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు. మీకు మీ యొక్క స్నేహితులతో మంచి సమయం గడపడానికి వీలవుతుంది. మీరు ఎక్కడైతే పెద్దవారు ఉంటారో అలాంటి ప్రదేశాలకు వెళ్తారు. అదృష్ట సంఖ్య 6. ఇదండి. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వచ్చేసి మీకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన పెట్టుబడితో ఇప్పుడు ఆదాయం పెరుగుదల కానొస్తుంది. మీ కుటుంబ సభ్యులకి సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయంలో కేటాయించండి. స్నేహం గాఢమైన దానివల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వచ్చు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇతరులతో మనసు విప్పి మాట్లాడండి. మీ అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ మరియు బూడిద రంగు. మీనరాశి. ఇక మీనరాశిని తెలుసుకుంటే మీకున్న అలవాట్లు కష్టాలను తొలగించుకోవడం, వాటిని భూతద్దం నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. ఇప్పటిదాకా అనవసరపు డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో అకస్మాత్తుగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. కుటుంబం స్నేహితులతో సమయం కేటాయించినంత పని ఒత్తిడి మనసును క్రమిస్తుంది. రొమాన్స్ ఎంతో ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఈ రాశి వారికి చెందిన వారి యొక్క ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మకమైన పనులను శ్రీకారం చుడతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగుడుతారు. మీకు మరోసారి పడిపోయే ఖాయం. మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు. అయితే మీ అదృష్ట సంఖ్య మాత్రం 1 ఈరోజు. అదృష్ట సంఖ్య ఆరెంజ్ మరియు బంగారం. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. అయితే ఈరోజు ఈ